మాట్లాడగలసిన కోరుతా ఉన్నాం. తర్వాత సుచరిత, ఫస్ట్ సల్వాచారి మాట్లాడతారు మేడం, తర్వాత మీరు మాట్లాడతారు. అందరికీ ఒకటే నిమిషం వందనాలు. 33% రిజర్వేషన్ కాదు, 50% పై మించి ఉంది. ఆల్రెడీ సాధించినట్టే కనబడుతుంది. తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి అందరికీ ఈనాడు బహుజనవాదంలో ఏకమవుతున్నటువంటి మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈనాడు పూలే విగ్రహ సాధన దీక్షలో పాల్గొన్నటువంటి తరలి వచ్చినటువంటి ప్రతి ప్రాంతం నుంచి, జిల్లాలు మండలాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాలు పంచుకున్నామో కేసీఆర్ అండదండలతోటి కలలు గంటే సాధిస్తామని మహానుభావుడు చెప్పినట్టు, ఈనాడు బీసీ ఉద్యమానికి కూడా మా వంతుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మహనీయురాలైనటువంటి తెలంగాణ మొన్ననే అగ్నిధార ఆ దాశరథి నిర్మించినటువంటి తెలంగాణ కళల మీద నడుస్తున్నటువంటి మా యువతరాన్ని అందరినీ కూడా, మా యువతరాన్ని బీసీల బావుల కోసం నడిపించడానికి నేనున్నానంటూ ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మన ముందుకు వచ్చి సబ్బండ కులాలకు ఆయుష్ పోయడానికి మనకు మార్గదర్శనం నిర్వహిస్తున్నటువంటి ఆ కవితక్కకు పూలవనంలా తరలి వచ్చిన నా మహిళా సోదరీమణులందరికీ, నా సోదరులందరికీ కూడా, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా, పాటలు పాడిన నా కళాకారులకు కూడా ఉద్యమాభివందనాలు తెలుసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఉద్యమానికి ఏ పిలిపించినా మీరందరూ సంఘీయులై గలమెత్తి పిడికిలెత్తి ఉద్యమ బావుట ఎగరడానికి, కవితక్క వెంట నడవడానికి, సీఎం చేసినా పీఎం చేసినా వెంటనే ఉండాలని మీ అందరినీ కోరుతూ, మా విశ్వకర్మ సమాజం పక్షాన అక్క ఏ పిలిపించినా కూడా మేము ముందుండి వెన్నుదండుగా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ వేదికలో పాల్గొన్న బీసీ సమాజానికి అందరికి కూడా, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తరలి వచ్చిన మహిళా సోదరీమణులకు కూడా ప్రత్యేక అభివందనలు తెలియజేసుకుంటూ, పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, జై బీసీ, జై పూలే. థ్యాంక్ యూ. ఇప్పుడు దొమ్మర్ సంఘం నుంచి నాగరాజు గారు 1 నిమిషం మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం.